తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. నేను రాగానే నువ్వు ఇష్టపడుతున్న ధీరజ్తో నీ పెళ్లి జరిపిస్తాను. సంబంధంలో ఎలాంటి మార్పులు ఉండవు. ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడు గుణాగారింటికి వెళ్ళిరా. మీ కాబోయే అత్తగారిని, ధీరజ్ని, గుణాగారిని కలుస్తూ ఉండు. సరేనా? ఎంత బాగా ఇంటికి వెళ్ళొస్తుండో అని చెప్తున్నాడు. తండ్రి అనే మాటే నాది. ధీరజ్తోని నీ పెళ్ళి అని ఎంత బలంగా చెప్తున్నాడు. వాడేదో మేలిని బంగారం అయినట్టు నేనేదో 1 గ్రామ్ గోల్డ్లా ఎలా మాట్లాడుతున్నాడు చూస్తా. దాన్ని వాడికిచ్చి ఎలా చేస్తావో నేను చూస్తా. కన్నతల్లి జనని గారు ఎలాగూ ఎగనెస్ట్గానే ఉన్నారు. అక్కడ చేతులు కలుపుతా దీని చెయ్యి నేనే అందుకుంటా. ముందైతే దుబాయ్ వెళ్ళు. ఆ తర్వాత వాడితో దీని పెళ్లి చెడగొట్టడం ఎలాగో ప్లాన్ వేస్తానుగా. ఏంటి బుజ్జమ్మ, అప్పుడే ఇలా అయితే ఎలా చెప్పు? నువ్విలా ఉంటే నేను ఎలా మనశ్శాంతిగా వెళ్ళగలను చెప్పు? ప్లీజ్ బుజ్జమ్మ, ఏడవకు. దుఃఖం ఆగడం లేదు నాన్న. చిన్నతనం నుంచి అదెప్పుడు అంతేగా. అప్పుడైతే వారం ముందు నుంచే ఏడుపు మొదలు పెట్టేది. ఇప్పుడు ఇంకా కాస్త నయం. సాయంత్రం ప్రయాణానికి ఇప్పుడు మొదలు పెట్టింది. ఆడపిల్ల కంటతడి పెడితే అపశకునమమ్మా. నా బంగారు తల్లివి కదూ. నా కోసం నవ్వుతూ ఉండాలి. అక్కడ ఏమైంది? ఎవరో అమ్మా, పాప ఆడకూతురు వస్తుంటే కారు గుద్దేసింది. ఇప్పుడు ఎలా ఉంది పాపం? సీరియసే. మరి అంబులెన్స్? ఫోన్ చేశారమ్మా, వస్తూ ఉంటుంది. ఎలా జరిగింది? భయపడకు, అంబులెన్స్ వస్తుంది. మధు, నేనేమవుతానో తెలియదు గాని నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అలా అనుకు మేఘనా, నీకేం కాదు. కాకపోతే ఓకే. అయితే నీకు ఆ విషయం ఎవరు చెప్తారు? నీ లైఫ్కి సంబంధించిన విషయం, ఇంపార్టెంట్ మ్యాటర్. నా లైఫ్కి సంబంధించిందా? ఏంటది? మధు, నువ్వు నాకు అప్పచెప్పిన పని ఎప్పుడో పూర్తి చేశాను, కానీ ఆ నిజం నీ దగ్గర దాచాను. నువ్వు జనని గారికి దూరం అయితే వారు తట్టుకోలేనన్నారు. అందుకే వారు దాచారు, నేను దాచాను. వారి మొహం చూస్తూ మాట తప్పలేకపోయాను. నా మనసు నిజం చెప్పకపోవడం తప్పని పదే పదే హెచ్చరిస్తుంటే ఇవాళ నీతో చెప్పాలనుకున్నాను. అందుకే వస్తుంటే ఇలా జరిగింది. ఏంటి? అమ్మ చెప్పొద్దన్నదేంటి? నువ్వు
దాచిందేంటి? నీ జన్మ రహస్యం. వాట్? ఎస్, నిజానికి నువ్వు చిన్న జనని గారి కన్న పిల్లలు కారు. నువ్వు చిన్న జనని గారి కన్న పిల్లలు కారు. కారు 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 మీరు ప్రతాప్ రేణుకల పిల్లలు. ప్రతాప్ రేణుకల పిల్లలు 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 జనని గారి డెలివరీ టైంలోనే మీ మదర్ రేణుక కూడా సేమ్ ప్లేస్లో డెలివరీ అయ్యారు. వారి పక్క బెడ్డే. అప్పుడే పిల్లలు మారారు. వాళ్ళ పిల్లలైన మీరు జనని గారి దగ్గరికి జనని గారి పిల్లలు మీ అమ్మ నాన్నల ప్లేస్ లోకి వెళ్ళారు. నువ్వు చెప్పేది నిజమా? దేవుడి మీదొట్టు, మరణ వాంగ్మూలం అనుకోవచ్చు. 100% ఫ్యాక్ట్. ఈ విషయం జనని గారికి కూడా చెప్పింది నేనే. నీకు చెప్పడానికి ధైర్యం చాలేదు, నోరు పెక్కలేదు. చెప్పాలని ట్రై చేస్తూ మీ చుట్టూ తిరిగాను. ధైర్యం చాలక వెనకడుగు వేశా. నన్ను క్షమించు మధు. మీ నాన్న ప్రతాప్ గారి అడ్రస్ హౌస్ నెంబర్ 1-17, రామాలయం వీధి. ఆ చివర ఉన్న ఇల్లు. వెళ్ళు, కలువు. అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్దాం పదండి. గట్టిగా పట్టుకోండి. జాగ్రత్త. పట్టుకో. నిజానికి నువ్వు చిన్న జనని గారి కన్న పిల్లలు కారు. ఇలా వచ్చుకోవచ్చు. చిన్నప్పట్లో చక్కగా దువ్వి జడేస్తాను. రా రా. మనం నాన్నని తలవకుండా నాన్న గురించి అడగకుండా ఉండాలని పాపం తెగ తాపత్రయపడిపోతుంది. మాకు మా బర్త్డే కన్నా మా నాన్న ఎవరో తెలియడం ముఖ్యం. ఆ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రతాప్ రేణుకల పిల్లలు. వాళ్ళ పిల్లలైన మీరు జనని గారి దగ్గరికి జనని గారి పిల్లలు మీ అమ్మ నాన్నల ప్లేస్ లోకి వెళ్ళారు. ఈ విషయం జనని గారికి కూడా చెప్పింది నేనే. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించ
వెన్నెలలో నువ్వేగా తొలిది. ఏంటే మధు, కాలేజ్కి వెళ్ళావు కదా, మళ్ళొచ్చేవేంటి? కాలేజ్ లేదా? ఏమైనా మర్చిపోయావా? ప్రతాప్ గారు, మా నాన్న. ప్రతాప్ గారి అడ్రస్ హౌస్ నంబర్ 1-17 రామాలయం వీధి ఆ చివర ఉన్న ఇల్లు వెళ్ళు కలువు బుజ్జమ్మ, నువ్వలా ఉండొద్దు. నాకు ఇబ్బందిగా ఉంటుంది. నవ్వుతూ బాయ్ చెప్పాలి. సరే కానీ మీ చేయి చాపండి. ఎందుకమ్మా? ఏమన్నా ప్రమాణాలు గాని చేయిస్తావా? అసలే నేను ప్రయాణానికి రెడీ అయ్యాను. అలాంటిదేం లేదు నాన్న, చేయి చాపండి. పొద్దున గుడిలో పూజారి గారిని అడిగి తెచ్చాను. మీ ప్రయాణం బాగా జరగాలని, అక్కడ మీకు అన్ని విధాలుగా బాగుండాలని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసి మరీ ఇచ్చారు. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, నన్ను లాలించే అమ్మేగా నా తల్లి. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, మది పాలించే మారాణి నువ్వేగా. ఇక బయలుదేరనా? క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి నాన్న. అలాగేనమ్మా, పద. పర్వాలేదులేమ్మా. ఆ శక్తి దాని కొడుకు ధీరజ్ గాడు మనల్ని మరీ వెధవల్లా చేతకాని దద్దమ్మల్లా చూస్తున్నారు రాకేశ్వ. ఈయన విమానం ఎక్కని వాళ్ళ వీపులు విమానం మోత మోగించాలి. అక్క, నువ్వు అను, నేను చూసుకుంటాను. టోటల్గా శాల్తీ లేపేమంటావా? అలాంటి పిచ్చి పళ్ళు చెయ్యుకురా. ఈయన మనల్ని లేపేస్తాడు.
ఏం చెయ్యాలో నేను ఆలోచించి చెప్తానుగా. ఓకే అక్క. శారదా, బాలు, బాలు, బాలు. నాన్నా, వెళ్ళొస్తాన్రా బాలు. అలాగే నాన్న, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూరా. శారదా, పిల్లలు జాగ్రత్త. ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు. కనిపెట్టుకునుండు. ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి. ఇప్పుడు మొబైల్ కూడా ఉందిగా, సరేనా? సరేనండి. అరే కేశవ, కాస్త మీ అక్కకు వీళ్ళకి సహాయంగా ఉండు. ఇంటి పెద్దగా కాస్త బాధ్యతగా ఉండరా. అలాగే బావా. నువ్వైతే వెళ్ళు. కడుపులో మంట పెట్టి కాపలాగా ఉండాలంట. ఒరే ప్రతాప్, త్వరగా రారా, క్యాబ్ వచ్చింది. అవతల ఫ్లైట్కి టైం అవుతుంది. వస్తున్నాన్రా. వెళ్ళొస్తానమ్మా. ఊరుకోమ్మా, ఏడోకు. మీరు ప్రతాప్ రేణుకల పిల్లలు. వారు నా కన్న తండ్రి అని తెలియక మునిపే వారిని చూస్తే ఏదో పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలనిపించేది. ఫస్ట్ లుక్ లోనే నాకు వారికి మధ్య ఏదో ఆత్మీయ అనుబంధం ఉన్నట్లు నాకు తెలియకుండానే గౌరవ భావం, అభిమానం ఏర్పడిపోయింది. ఏళ్ల తరబడి ఎవరు మా నాన్న అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. అప్పుడు తెలియదన్న బాధతో గుండె బరువుగా ఉండేది. ఇప్పుడు మా నాన్న అనే సంతోషంతో బరువెక్కుతుంది. ఇప్పుడు ఎదురుపడగానే కాళ్ళకి దండం పెట్టి గుండెల మీద వాలి నిజం చెప్పాలా? ముందే నిజం చెప్పి కాళ్ళ మీద పడాలా? ఎదురుపడగానే ఆ ఆనందంలో ఉద్వేగంతో ఏం చేస్తానో, ఎలా బిహేవ్ చేస్తానో ఇప్పుడే గెస్ చేయలేకపోతున్నాను. వస్తారా బుజ్జి, నువ్వు జాగ్రత్త. అసలైతే నీ పెళ్లి చేసే వెళ్దాం అనుకున్నాను, కానీ ఏంటో కాలం కలిసి రాలేదు. మంచి ముహూర్తం వాళ్ళు నిర్ణయిస్తామన్నారుగా, అప్పుడు వెంటనే బయలుదేరి వస్తాను. మీరిలా వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న. పెళ్లి ఆగినందుకు బాధ లేదు, కానీ మీరు వెళ్ళడం నేను తట్టుకోలేకపోతున్నాను. అవునానా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. తప్పదు కదరా, కాంట్రాక్ట్ ఉద్యోగం. మానేయమంటే వినరు. అవునరా, ఇక్కడే ఏదైనా చూసుకోవచ్చు కదా. నాకు ఆలోచన ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మీద మంచి జాబ్ దొరికితే ఇక్కడే ఉంటాలే. నాకు కూడా చాలా దిగులుగా ఉందండి. వీళ్ళంటే పిల్లలు, నీకేంటే అన్ని విషయాలు తెలిసిన దానివి, పిల్లలకు నచ్చజెప్పాల్సిన దానివి. నువ్వే అలా అంటే ఎలా? అదేంట్రా అలా అంటావు? కట్టుకున్న భార్యకి ఆ మాత్రం ఉండదా? అక్క కంటే నాకే చాలా బాధగా ఉంది బావా. అరే టైం అవుతుందిరా, పదరా. వస్తాను బుజ్జమ్మ, వస్తాను రా బాలు. నేను ఎయిర్పోర్ట్ దాకా వస్తాను నాన్న. నీ కన్నీళ్లు చూస్తూ నేను ముందుకు కదలగలనా చెప్పు? ఫ్లైట్ ఎక్కగలనా? వెళ్ళినా మనశ్శాంతిగా ఉండగలనా? నేనెక్కడున్నా నా ప్రాణమంతా మీ మీదే. వీలైతే త్వరగా వచ్చేస్తాలే.
తొందరగా వెళ్ళరా? అలాగేనమ్మా. వెళ్ళొస్తాను రా బాలు. శారదా, వెళ్ళొస్తాను. బాయ్ నాన్న. ఏంటి సడన్ సర్ప్రైజ్? ప్రతాప్ గారు, నాన్న దుబాయ్ వెళ్ళారక్క. ఎప్పుడు వస్తారు? 2 months వరకు రారు.